అందరి దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డు ఉందని చెప్పేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి ఈ యొక్క కార్డ్ ఇన్సర్ట్ చేసేసి మనీ విత్డ్రా చేయాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే అమౌంట్ 30,000 40,000 ఉన్నా కూడా మనకు 20% నుంచి 25% అయితే కంపల్సరీ అయితే ఛార్జ్ అయితే వేస్తారు కదా, క్రెడిట్ కార్డ్ ఛార్జ్. అదే ఇంట్రెస్ట్ అనేది వేస్తూ ఉంటారు కదా. ఇంకెక్కువ మనీ అనుకుంటే ఎక్కువ మొత్తంలో వేస్తుంటారు. మనం తీసుకునే మనీ మీద డిపెండ్ అయితే ఉంటుంది పర్సెంటేజ్ అనేది. సో అలా కాకుండా మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు ఏదేదో థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ మొత్తం అంటే 2% నుంచి 10%, 5% ఇలా అయితే ఉంటుంది కదా. నేను ఇప్పుడు చెప్పే వీడియోలో మీకు తక్కువ పర్సెంటేజ్ లో మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి అయితే మనీ అయితే పంపించుకోవచ్చు, చాలా తక్కువ పర్సెంటేజ్ లో. సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను కూడా ఈ యొక్క వీడియోలో అది ఎలాగో కూడా. ఎందుకంటే నేను 60,000 తీసుకుంటున్నప్పుడు ఒక కోడ్ అనేది యూజ్ అయితే చేయలేదు. ఆ కోడ్ యూజ్ చేయకపోవడం వల్ల నాకు నియర్ బై 62,000 అయితే పడుతుంది అనమాట ఈ యొక్క యాప్ నుంచి యూజ్ చేసినప్పుడు. ఓ మై గాడ్ అయితే అనిపించింది. తర్వాత ఆ కోడ్ యూజ్ చేయగానే చాలా తక్కువ మొత్తం అంటే 62,000 కాకుండా 59,000 చేంజ్ లోనే మనకైతే పడిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ సేఫ్ అయితే అనిపించింది, చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే పడుతుంది. సో నాకు మినిమం టు మినిమం 59,000 అయినా 60,000కి 59,000 అయినా వస్తున్నాయి రా బాబు అని చెప్పేసి నేనైతే ఇక్కడ నుంచి విత్డ్రా అయితే చేయడం అయితే జరిగింది. ఎలాగో చెప్తా, ఈ వీడియోని ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ ఇది చేయండి, ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మనీని తీసుకోవాలి అనుకుంటే మాత్రం. ఓకేనా, మరి ఈ యొక్క వీడియోలో క్లియర్ గా చెప్తాను, తనకైతే పాటించండి స్టెప్ బై స్టెప్. చేయాల్సిన సింపుల్ పని, మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తే ప్లే స్టోర్ నుంచి హౌసింగ్ అని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐఫోన్ యూజ్ చేసుకోండి, హౌసింగ్ అనే ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ స్టోర్ నుంచి. ఇన్స్టాలేషన్ చేసి ఓపెన్ చేయగానే మనకు పే అండ్ క్రెడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ ఇలాగైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే ఉన్నాయి. హౌస్ రెంట్ అని, ఆఫీస్ రెంట్ అని, ఎడ్యుకేషన్ ఫీ అని, ట్యూషన్ ఫీ అని అయితే ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ ఫీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ పంపించుకోవాలి, మీ యొక్క బ్యాంక్ పంపించుకోవాలి అనుకుంటే ఇక్కడ అంత అమౌంట్ అయితే ఇవ్వాలి. నేను 60,000 కావాలి కదా, 60,000 అయితే ఇక్కడైతే పెట్టాను. అండ్ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. అంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి ఏ బ్యాంకు పంపించుకోవాలి మనీ అనేది ఉంటుంది కదా, అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ అడిగినవన్నీ మీరైతే ఇచ్చేయండి. తర్వాత ఇంకా సింపుల్ గా ఉండాలి అనుకుంటే మీ దగ్గర యూపీఐ ఐడి ఉంటే ఆ యూపీఐ ఐడి ఇచ్చి కూడా అయితే మీరు ఈజీగా మనీ అనేది మీ బ్యాంకు పంపించుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవచ్చు. సో నేనైతే యూపీఐ ఐడి అయితే ఇచ్చాను. ఇవ్వగానే బెనిఫిషియరీ నేమ్ కూడా డైరెక్ట్గా అయితే తీసేసుకోండి. తర్వాత కంటిన్యూ అనేది కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ అనేది అడుగుతుంది. నేమ్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యావ్ ఏ అని ఇన్వైట్ కోడ్ అనేది ఉంటుంది కదా, ఈ కోడ్ అనేది ఖచ్చితంగా మీరైతే ఇవ్వాలి. మీకు మనీ అనేది తక్కువ అయితే అవుతుంది, ఇవ్వకపోతే మనీ అనేది ఎక్కువ అయితే అవుతుంది. ఇక్కడ కనపడుతున్న FAST50 అండ్ ఫాస్ట్ 50 అనే కోడ్ ని యూజ్ చేయడం వల్ల నాకు మనీ అనేది తక్కువ పడుతుంది. మీరు కూడా ఆ కోడ్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ఇక్కడ పే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా బెనిఫిషియరీ ప్యాన్ అనేది వస్తుంది. ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వగానే డైరెక్ట్ గా ఒక కొంత సమయం తీసేసుకొని నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్ లో ఏముంటది, మీరు ఏ క్రెడిట్ కార్డ్ అంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఈ క్రెడిట్ కార్డ్ నెంబరు అండ్ అలాగే ఎక్స్పైరీ డేటు అండ్ CVV అండ్ కార్డు హోల్డర్ నేమ్ ఇచ్చేసి పే మీద క్లిక్ చేసి ఈజీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే పంపించుకోవచ్చు చాలా తక్కువ పర్సెంటేజ్ లో. సో మీకు 20,000 20% 25% లో తీసుకుంటారా మనీ, లేదా 2% నుంచి 10% ఉన్న అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ లో మీరు యూజ్ చేసుకుంటారా, అది మీ మీద డిపెండ్ అవుతుంటుంది. సో నేను ఇక్కడ సింపుల్ గా 1% నుంచి 1.6% వరకు మాత్రమే ఖచ్చితంగా అయితే పడుతుంది. కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అమౌంట్ అయితే వస్తుంది. ఆ మనీ మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా పంపించుకోవాలన్నా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు చాలా తక్కువ పర్సెంటేజ్ రూపంలో. ఈ విధంగా అయితే చేయండి. ఒకవేళ మీరు ఈ యొక్క పంపించుకునే ప్రాసెస్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చేసి మీ యొక్క మనీ అనేది అలాగే హోల్డ్ అయిపోతే ఇక్కడ కనపడుతున్న మెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే చేయండి. దాని వల్ల వాళ్ళు ఎందుకు మనకు మనీ హోల్డ్ అయిపోయిందని మీకు రిప్లై కూడా ఇస్తారు. సో ఆ యొక్క మెయిల్ ఐడి ఖచ్చితంగా గుర్తుంచుకొని డిస్క్రిప్షన్ లో కూడా క్లియర్ గా అయితే ఇస్తాను. ఓకేనా, మరి ఇది ఈ యొక్క వీడియో. మీరు తక్కువ పర్సెంటేజ్ లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు క్రెడిట్ కార్డ్ నుంచి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఈజీగా తక్కువ పర్సెంటేజ్ లో పంపించుకోవచ్చు. ఈ విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ అయితే చేయండి, లైక్ కూడా అయితే చేయండి. ఇంకా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తుంటాను, టెక్ రిలేటెడ్ విషయాలు. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో కలుస్తాను.